రైట్ ఎట్టకేలకు ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూలో పురోగతి లభించిందని చెప్పొచ్చు. మరొక మృతదేహం ఆనవాళ్లు గుర్తించారు రెస్క్యూ టీమ్స్. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. 16 రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత రెస్క్యూ బృందాలు ఇంకా జరగదేమో, మిగిలిన మృతదేహాలు లభించడం కష్టం అవుతుందేమో అని చెప్పి నేను సమీక్ష సమావేశంలో కూడా మాట్లాడినప్పటికీ సీఎం అయితే పట్టు విడవలేదు. చేయాల్సిందే, రెస్క్యూ నిర్వహించాల్సిందే, మిగిలిన మృతదేహాలు ఆచూకీ లభించాల్సిందే అని చెప్పారు. ఈ రోజు మనకి దానికి సంబంధించి పురోగతి కూడా కనిపిస్తుంది. మరొక మృతదేహం ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. లోకో ట్రైన్ కింద ఈ అవశేషాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ కూడా సో మిగిలిన రెస్క్యూ అనేది ఎట్లా జరుగుతుంది అనుకోవచ్చు. డీటెయిల్స్ ఏంటి? ఆశా, గుడ్ మార్నింగ్. సో మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ 16 రోజులు కాదు, ఆల్మోస్ట్ 32 రోజులు అయిపోయింది. సో ఈ కూలిపోయి ఈ ప్రమాదం జరిగి ఏదైతే దోమలపేంట వద్ద ఎస్ఎల్బిసి సొరంగం కూలిందో అందులో 8 మంది గల్లంతైనటువంటి విషయం తెలిసిందే. పోయిన నెల 22వ తారీఖు ఉదయం 8 గంటల ప్రాంతంలో 40 మంది కార్మికులు పనిచేయడానికి లోపలికి పోతే సొరంగం పైకప్పు కూలిపోయింది. మొత్తం 32 కార్మికులు ప్రాణాలతో బయటపడితే 8 మంది మాత్రం లోపల చిక్కున్నారు. సో చిక్కుకున్న వాళ్ళలో టన్నెల్ బోర్ మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ ఎవరైతున్నారో గుర్ప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభించింది. సో మరొక 7 కార్మికులు ఆచూకీ నెల రోజుల నుంచి గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు కూడా దొరకలేదు. అయితే అధికారులు, సహాయక బృందాలు ఎంత ప్రయత్నం చేసినా వారు ఆచూకీ దొరకలేదు. అయితే నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ ఆపకూడదంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కొంత పురోగతి అయితే కనిపిస్తోంది. లోకో ట్రైన్ శిథిలాల కింద ఇంకొక మృతదేహం దొరికినట్టుగా కూడా కనిపిస్తోంది. కన్వేయర్ బెల్ట్ కు దరిదాపు ఒక 50 నుంచి 60 మీటర్ల దూరంలో ఈ మృతదేహం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మృతదేహాన్ని బయటకు తీస్తున్నారు రెస్క్యూ బృందాలన్నీ కూడా. ఇప్పటికే మృతదేహాన్ని పట్టుకోవడానికి D1, D2 బ్లాక్ లాగా మార్చి కేరళ నుంచి డాగ్స్ ను కూడా తెప్పించి వాటితో పాటు సర్చ్ చేయిస్తున్నటువంటి విషయం. కొన్ని రోబోలను కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్ సేమ్ టైం దక్షిణ మధ్య రైల్వే కూడా లోకో పైలట్లను, లోకో ట్రైన్లను లోపలికి పంపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో వెళ్లిన ప్రతిసారి కూడా బయటికి రావడానికి ఆ బురదను, మట్టిని, ఆ స్పేర్ పార్ట్స్ ను, అంటే ఆ మెషిన్ కి సంబంధించినటువంటి ఏవైతే పార్ట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా శిథిలాలు తీసుకురావడానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మొత్తానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 15-20 రోజులకు ఒక డెడ్ బాడీ బయటపడుతున్నటువంటి క్రమంలో సో కొంత ఆందోళన మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికీ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో వాళ్ళ చిక్కుకున్న వాళ్ళ కోసం 12 రెస్క్యూ టీంలు నెల రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్మీ గానీ, ఎన్డీఆర్ఎఫ్ గానీ, ఎస్టీఆర్ఎఫ్ గానీ, అట్లాగే రాట్హోల్ మైనర్స్ గానీ, సింగరేణి, హైడ్రాతో సహా దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు కూడా ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. దాదాపు 1000 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో సహాయక చర్యలో పాల్గొంటున్నారంటే అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. మొత్తం ఓవరాల్ గా సొరంగం పొడవు వచ్చేసి 14 కిలోమీటర్లు అయితే ఈ టన్నెల్ పైకప్పు కూలిపోయింది మాత్రం 13 కిలోమీటర్లు నియర్ బై. అంటే ఇక ఆల్మోస్ట్ ఎండింగ్ లో. శ్రీకాంత్, మీరు చెప్పిన విధంగా ప్రమాదం జరిగి 32 రోజులు అయింది. మొదటి గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించి 16వ రోజు జరిగింది. ఆ 16 రోజు నుంచి ఇప్పటికి మళ్ళీ 16 రోజులకి మరొక మృతదేహం బయటపడింది. సో 32 డేస్ రెస్క్యూ ఆపరేషన్ అయినప్పటికీ ఒక మృతదేహానికి మరొక మృతదేహానికి మధ్య గ్యాప్ అనేది మనకి 16 రోజులు కనిపించింది. మిగిలిన మృతదేహాలు అంటే 6 ఆచూకీ కూడా త్వరలో లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.